హాయ్ అండి, అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్ సీజన్ 9 అయితే సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యేదానికి మన ఛానల్ అఫీషియల్ నుంచి దాదాపు 8 నుంచి 10 మంది కంటెస్టెంట్స్ అయితే వెళ్ళబోతున్నారు. అది అందరూ టాప్ కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు మన ఫస్ట్ ప్లేస్లో వచ్చి మన సత్య గారు ఉన్నారు. సత్య అంటే దేవజాని గారు ఉన్నారు. మీకు సత్య గారు బిగ్ బాస్కి వెళ్ళడం ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే తెలుగులో వచ్చే సీరియల్స్ దాదాపు 60 అన్ని ఛానళ్ళతో కలిపి 60 సీరియల్ అయితే వస్తున్నాయి. 60 సీరియల్కి 60 హీరోలు అయితే ఉన్నారు. 60 హీరోలతో పాటు 120 మంది హీరోలు ఉన్నారు. ఇప్పుడు ఒక సంవత్సరంలో అయిపోయే సీరియల్ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు వస్తుందని మీ అందరికి తెలిసిన విషయమే. అప్పుడు ఆ గ్యాప్లో వాళ్ళు సీరియల్ రాయాలన్నా, సీరియల్ స్క్రిప్ట్ చేయాలన్నా టైం పడుతుంది. కాబట్టి దేవజాని గారు వెళ్ళే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. ఇది నువ్వు ఎలా చెప్పగలవు అనేసి మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ కిదాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనేసి ఒక ప్రోగ్రామ్ అయితే వస్తుంది. ఆ ప్రోగ్రాంలో మన సత్య గారు అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఛానల్ వాళ్ళు ఎలా చేసుకుంటారంటే, ఒక ప్రోగ్రామ్ ఏదైనా వస్తుందంటే దాంట్లో ఎవరు ద బెస్ట్ అనిపిస్తూ ఉంటారు, కామెంట్స్ చూస్తూ ఉంటారు. అన్ని కామెంట్స్ ఎలా ఉన్నాయి, ఎవరిని ఎక్కువ పాజిటివ్ చేస్తూ ఉంటారు, ఎవరు ఎక్కువ నెగిటివ్ చేస్తూ ఉంటారు అనేది వాళ్ళకి కావాలి, బిగ్ బాస్ వాళ్ళకి కావాలి. కాబట్టి అక్కడ ఫస్ట్ మన దేవజాని గారు అయితే ఉన్నారు. నేను 9 రోజుల ముందే ఒక పోల్ అయితే పెట్టాను. ఆ పోల్కి దాదాపు 40,000 మంది ఓట్ చేశారు. ఆ 40,000 మందిలో మీకు చూపిస్తాను కావాలంటే. ఇక్కడ చూడండి, బిగ్ బాస్ తెలుగు 9లో ఎవరిని చూడాలనుకుంటా ఉంటారో అనేసి నేను పెట్టాను. దేవజాని గారిని వచ్చి 44% పెట్టాను. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి, మీకు కనపడతా ఉన్నారా? ఈ ఫేస్లో అయితే పెట్టాను. వీళ్ళందరి పైన ఒక వీడియో అయితే వస్తుంది. ప్రతిరోజు వీడియో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్కి ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటా ఉంటారంటే, ఫస్ట్ కాంట్రవర్సీ. నువ్వు ఎంత మంచోడుగానే ఉండు, అంటే నువ్వు గాంధీ మహాత్ముడి కన్నా గొప్పగా ఉన్నా కానీ నిన్నైతే ఎవరు దేకరు. అది మాత్రం పక్కా. నువ్వు ఒక పరుంబోకిలాగా ఉండు, నేను ఖచ్చితంగా దేకుతారు. అదే బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది. యాషీస్గా అదే జరుగుతూ ఉంది బిగ్ బాస్లో కూడా. ఇప్పుడు 2025లో బిగ్ బాస్ టీంకి అసలు కష్టపడాల్సిన పనే లేకుండా ఈజీ వేలో దొరికిపోయినాయి. ఇప్పుడు అలెక్కే పికిల్స్ అనేసి ఒక ట్రెండింగ్ అవుతా ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురులోంచి ఖచ్చితంగా ఒకరు వస్తారనేసి ఇన్ఫర్మేషన్ అంది. ఖచ్చితంగా వస్తారు. అది అయిపోయిన తర్వాత బెట్టింగ్ యాప్స్ గురించి ఒకరు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే బెట్టింగ్ యాప్స్ని అన్నీ ఎత్తి బయటేస్తూ ఉంటారు. ఇంకొకరు ఏమంటే బెట్టింగ్ యాప్స్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు, వాళ్ళు కాంట్రవర్సీలు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళు అలాగా ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇస్మా జోడీ వచ్చింది. ఇస్మా జోడీలో కూడా 4 జంటలు ఉన్నాయి. ఆ 4 జంటలకు సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ఛానల్లో మనకు సంబంధించినవి వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు సత్య గారు అయితే ఎలా వస్తారు అనేసి మీరు అనుకోవచ్చు. తమిళ సీరియల్ ఒకటే చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి. సత్య గారు వేద క్రిష్ అనే పేర్లు ఎలాగైతే పాపులర్ అయిపోయాయో, ఆ పాపులారిటీని వాళ్ళు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన సత్య గారిని అయితే బిగ్ బాస్ 9కి తీసుకొస్తారనేసి నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నాను. మీకైతే ఇష్టం లేదని ఫ్యాన్స్ చెప్తా ఉంటారు, మాకు ఇష్టం లేదు, మాకు సీరియల్లోనే చూడాలనేసి. సీరియల్ అనేది ఇప్పుడు సడన్గా ఎండ్ అయిపోయింది. సత్యభామ అనే సీరియల్ ఇమ్మీడియట్గా వచ్చేది కూడా 6 months టైం పడుతుంది. ఆ 6 monthsలో బిగ్ బాస్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మనకు ఆగస్ట్ వచ్చిందంటే, మనకి ఏప్రిల్ వచ్చిందంటే మనకు సీజన్ అయిపోయేది నవంబర్లో అయిపోతుంది. అప్పటి లోపల అంతా సెట్ అయ్యేకొనికి మన సత్య గారి బిగ్ బాస్ నుంచి బయటకు వస్తా అంటే అంతా సెట్ అయిపోతుంది. మీరేం బాధపడదండి, సీరియల్స్తో రావాలనేసి. అలాగే మన దీపిక అంటే కావ్య గారి గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అప్డేట్స్ మరిన్ని మన ఛానల్లో వస్తుంటాయి. సుత్తి లేకుండా మీరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.